హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు కెనడాలో ఉన్న రాస్బెర్రీస్ పికింగ్ కోసము ఫామ్కి వచ్చామండి. ఇది మొత్తం కార్ల పార్కింగ్ అండి. మధ్యలో రోప్ ఉంటుంది, అవతల సైడ్ యువతల సైడ్ పెట్టుకోవడానికి. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారండి. మార్నింగే వస్తారు. ఇక్కడైతే అక్కడ రెడ్ కలర్లో కానొస్తుంది, అది కూడా ఫామేనండి. స్ట్రాబెర్రీస్, యాపిల్స్ ఉంటాయంటే ఇప్పుడు అక్కడ అయిపోయాయి, అందుకని ఈ ఫామ్కి వచ్చామండి. ఆ బ్లూ కలర్లో కానొస్తుంది వాష్రూమ్స్ అంటండి. నేను డస్ట్బిన్ అనుకున్నా తెలియక. మనం కూడా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫామ్లోకి వెళ్దామండి. ఇక్కడ రాసినవి చూసాయండి, 4 లీటర్స్ 2 లీటర్స్ రేట్లు అవన్నీ ఉంటాయండి. ఇక్కడ మనము అమౌంట్ పే చేస్తే మనకి ఇస్తారండి. 2 మెంబర్స్ కలిపి ఒక బాస్కెట్ ఇస్తారు. ఆ పాప నేను వీడియో తీస్తానని పాపం సిగ్గుపడుతూ లోపలికి వెళ్తూ ఉందండి. ఇక్కడి నుంచి మనం ఇంకా ఫామ్లోకి వెళ్తామండి. ఇట్లా ట్రాక్టర్ ఉంటుంది, దాంట్లో తీసుకొని వెళ్తారు. చుట్టూ రోడ్లు ఉంటాయండి. దాంట్లో మనకి ఎక్కడ వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ ఉంటాయి రాస్బెర్రీస్ అని, అక్కడ తీసుకుపోయి మనని డ్రాప్ చేస్తారు. మనం అప్పుడు కోసుకోవాలి. ఇంకా ఇట్లా కర్రలు అవన్నీ పాతేసి వైర్లతో కడతారండి. ఎటు కదలకుండా గాలికి పడిపోకుండా ఇట్లా కడతారు. మనం వెళ్ళి కోసుకోవాలి. ఇంకా వాళ్ళందరూ కోసుకొని యువతల సైడ్కి వస్తున్నారండి. అవతల సైడ్ అయిపోయినాయి అనేసి యువతల సైడ్కి వస్తున్నారు. ఇక్కడ ఇవే కాదండి, వరి పొలాలు ఉంటాయి, మొక్కజొన్న తోటలు అవన్నీ ఉంటాయండి. అవన్నీ చూస్తుంటే నాకు ఇండియాలో ఉన్నట్టే అనిపించింది. ఆ రెడ్ కలర్లో కానొస్తుంది కదా, మనం ఇందాక అక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చామండి. చాలా పెద్ద ఫామ్ అండి ఇది. ఎన్ని ఎకరాలు ఉంటుందో కానీ భలే ఉందండి అసలు. నేను ఇంకా కోస్తూ ఉన్నానండి, ఏరి కోస్తున్నాను. కొన్ని పండు ఉంటాయి, పచ్చి ఉంటాయి, అవన్నీ మనం చూసుకొని కోసుకోవాలండి. నాకు పెద్దగా తెలీదు, మా పాప వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు చూపించారు. అవి చూసుకుంటూ కోస్తూ ఉన్నానండి. మేము వచ్చినప్పుడు ఎండ లేదండి, ఇప్పుడు మాత్రం ఫుల్గా ఉంది ఎండ అసలు. అట్లా ట్రాక్టర్ చూపించాను కదా, దాంట్లో అట్లా తీసుకొని వెళ్తారండి. నడిచి ఒప్పుకుంటే నడవచ్చు, లేకపోతే అట్లా చూడాలి అంటే దాంట్లో కూడా వెళ్ళొచ్చండి. ఇవేనండి రాస్బెర్రీస్, పుల్లగా భలే ఉంటాయండి. కానీ తినకూడదంటే ఇక్కడ బోర్డు రాసి పెట్టి ఉంది. అందరు ఫ్యామిలీలతో వస్తారండి, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీకెండ్స్ కదా బాగా వస్తారు. నేను నా మనవాడు కోసుకుంటూ కూర్చున్నామండి, వీడియోలు తీసుకుంటూ. ఇవేనండి మేము పిక్ చేసుకొని వచ్చినవి. ఎండలు బాగా ఉన్నాయి కదా, దాని నిండా కోసుకొని రావచ్చు, కానీ మేము అంత కొయ్యలేదు. ఎందుకులే వచ్చిన కాడికి జాలి అనేసి బాస్కెట్లో ఇక తీసుకొని వచ్చామండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నాకు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.